ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఇండియా క్రికెట్ మ్యాచ్ సమాచారమును మనం చూసి ఎంతో ఆనందపడుతూ ఉన్నాము. మన యొక్క హృదయాలలో చెప్పలేనటువంటి సంతోషం. ఈరోజు ఇండియా నేషనల్ క్రికెట్ టీం మరియు ఇంగ్లాండ్ క్రికెట్ టీం మధ్య జరిగిన ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరిగింది. ఇండియా భారీ స్కోర్ చేసిందండి. చివరికి ఇండియా 7 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంలో సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కీలక వికెట్లు తీసి జట్టుకు సహాయం చేశాడు. ఈ విజయం వల్ల ఇండియా ఇప్పుడు ఫైనల్కి చేరుకుంది. ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్ నేషనల్ క్రికెట్ టీం జట్టుతో ఆడనుంది. కాబట్టి మనమంతా కూడా ఫైనల్ మ్యాచ్ తేదీ మార్చి 8, 2026 రోజు జరగబోయే మ్యాచ్ కోసం ప్రార్థన చేద్దాము. మరి ప్రియమైన భారతీయులారా, మన దేశం ఎప్పుడు క్రీడల్లో గొప్ప ప్రతిభను చూపుతోంది. ఈరోజు ఇండియా జట్టు చూపిన ధైర్యం మనందరికీ ఒక పాఠం. మరి ఈరోజు మనకు అందిస్తున్నటువంటి సందేశం, ఐక్యంగా ఉంటే విజయం మనది. కష్టపడి ప్రయత్నిస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. మన దేశాన్ని ప్రేమిస్తూ ఆటగాళ్లను ప్రోత్సహిద్దాము. భారత జట్టు మన గర్వం, వారి విజయం మన ఆనందం. భారత్ జట్టు మన గర్వం, వారి విజయం మన ఆనందం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి వారి యొక్క ఆనందంలో మనము పాలు పంచుకోవటమే కాదు, ఇది మన ఇండియాకి గర్వ కారణంగా భావించి మనమంతా కూడా మార్చి 8వ తారీఖున జరగబోయేటువంటి మరి యొక్క ఫైనల్ మ్యాచ్ కోసం మనమంతా కూడా ప్రార్థన చేద్దాము. ముఖ్యంగా మనము వారికి మద్దతుగా ఉందాము. వారు గెలిచినా ఓడ్చినా మన ప్రేమ అలాగే ఉండాలి. కావున దేశం కోసం కష్టపడే వారిని గౌరవించాలి, ఐక్యతగా ఉండాలి. మన దేశం విజయానికి మనం ప్రార్థించాలి. భారత్ జట్టు గెలవాలి, భారత్ జెండా ఎగరాలి, ప్రతి భారతీయుడు గర్వపడాలి. భారత్ జట్టు గెలవాలి, భారత్ జెండా ఎగరాలి, ప్రతి భారతీయుడు గర్వపడాలి. జై హింద్, జై భారత్. ప్రియ సహోదరులారా, ఇదే నినాదంతో మార్చి 8న జరగబోయేటువంటి మన యొక్క క్రికెట్ కోసం మనమంతా కూడా ప్రార్థన చేద్దాం. ఈ మ్యాచ్లో మన యొక్క ఇండియా బాగా ఆడి విన్ అవ్వాలని చెప్పేసి న్యూజిలాండ్ మీద మన ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా మన యొక్క క్రికెటర్స్ అందరికీ కూడా దేవుడు మంచి ఆయురారోగ్యమును దయచేయాలని, వారందరికీ కూడా కావలసినటువంటి ధైర్యాన్ని దయచేయమని, వారికి కావలసినటువంటి ఐక్యతను కూడా ప్రసాదించమని మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు మన ప్రార్థన ఆలకించునుగాక. ఆమెన్.